విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఏపీలో క్యాపిటల్ ని డెవలప్ చేయకపోవడానికి రీజన్ ఏంటిది? ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? గత ప్రభుత్వం కూడా డెవలప్ చేయలేకపోతున్నారు, ఈ ప్రభుత్వం డెవలపింగ్ కోసం ముందడుగేస్తున్నారు. గతంలో ఎందుకు డెవలప్మెంట్ ఎందుకు కాలేదు? అదొక నీతి ఏంటంటే హైదరాబాద్ ఎంత డెవలప్ అయినా సరే చంద్రబాబు నాయుడికి పేరు ఎంతో కొంత ఉంటుంది ఆయన చేసినట్టు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ ఆయన సాధించారు, మొదలెట్టారు కాబట్టి అమరావతి డెవలప్మెంట్ జరిగినా సరే ఆయనకి పార్ వస్తుంది, ఆయనకి నేమ్ వస్తుంది. సో ఇది జగన్ గారికి ముందు గొయ్య వెనకమాల నుయ్యేలా తయారైంది. ఆయన అమరావతి డెవలప్ చేశారనుకోండి చంద్రబాబుకి వెళ్తుంది. సో ఏం చేయాలి? ఆయన డెవలప్మెంట్ చేయకుండా ఉండాలి. డెవలప్మెంట్ చేయలేదనుకోండి జనాలు ఊరుకోరు. అందుకని ఏం చేయాలి? అమరావతి లేకుండా చేయాలి. అమరావతి లేకుండా చేయాలంటే 3 క్యాపిటల్స్ ప్రపోజ్ చేయాలి. అందుకని 3 క్యాపిటల్స్ ప్రపోజ్ చేశారు. 3 ఎందుకని, 4 ఎందుకు కాదు, 5 ఎందుకు కాదు కూడా చెప్పగలుగుతా. 2 ఎందుకు కాదు, ట్రాన్స్ఫర్ చేయించుకోడు. ఏపీలో క్యాపిటల్స్ ని ఎందుకు డెవలప్ చేయలేకపోయారు సార్ గత ప్రభుత్వం? అండ్ ఈ ప్రభుత్వం చేయాలని చాలా తాపత్రయపడుతుంది, స్టెప్స్ వేస్తున్నారు. అంటే గతంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు జరుగుతుందా అని నమ్మకం ఏమైనా ఉందా సార్? మనం ఈ క్యాపిటల్ గురించి ఆలోచించాలండి. ఏంటంటే మనం చంద్రబాబు నాయుడికి జగన్కి లాభం ఏంటి, క్యాపిటల్స్ ఎందుకు ఇలా చేశారు గేమ్ వీళ్ళు అనే విషయం మనం చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్ని చాలా మంది డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేసినా హైదరాబాద్ సాఫ్ట్వేర్ అంటే చంద్రబాబు నాయుడికి బెనిఫిట్ అవుతుంది. ఈ తర్వాత ఎంత డెవలప్ అయినా సరే, అవునా? ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు ల్యాండ్ పూలింగ్ చేసి. ఇప్పుడు అమరావతి ఎంత దూరం వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత పేరు వస్తుంది. ఈ విషయం జగన్ గారికి ముందు నొయ్య వెనకాల గొయ్యేలా తయారైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జగన్ గారు పవర్లో రాగానే అమరావతి డెవలప్ చేశారనుకోండి చంద్రబాబు నాయుడికి లాభం అవుతుంది, ఆయనకి లాభం వస్తుంది. డెవలప్ చేయలేదనుకోండి జగన్ గారికి నష్టం వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు లాభం రాకుండా ఏం చేయాలి అంటే అమరావతి లేకుండా చేయాలి. అమరావతి లేకుండా చేయాలంటే 3 క్యాపిటల్స్ ప్రపోజ్ చేయాలి. 3 క్యాపిటల్స్ ప్రపోజ్ చేస్తే ఏ క్యాపిటల్ డెవలప్ చేయవసరలా, అది అని చెప్పుకోవచ్చు. ఈ వల్ల 3 క్యాపిటల్స్ వల్ల రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం, చంద్రబాబు నాయుడు గారి నష్టం, జగన్ అన్నకి ఏమాత్రం నష్టం ఉండదు. అంటే జనాలు గమనించారు కాబట్టి ఇప్పుడు నష్టపోయారు. కానీ ఆ టైంలో ఆయన అనుకున్నారు 3 క్యాపిటల్స్ అంటే జనాలు ముగ్గురుగా కొట్టుకుంటారు, సంబంధం లేకుండా పోతుంది అని. ఏది డెవలప్ చేయలేదని చేయలేరు కదా. 3 క్యాపిటల్స్ ఎందుకు సార్ అసలు? ఇది మంచి క్వశ్చన్. 3 ఎందుకని? ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ మార్చొచ్చు. క్యాపిటల్ మార్చితే ఏమవుతుందంటే రాష్ట్రం 2గా విడిపోతుంది. ఈ క్యాపిటల్ ఒకళ్ళు, ఈ క్యాపిటల్ ఒకళ్ళు. సో సగం ఓటేసుకుంటారు. అప్పుడు జగన్కు లాభం లేదు కదా, సగం ఉంటే ఏముంటుంది? అలాగే క్యాపిటల్ మార్చినా 2 క్యాపిటల్ పెట్టినా జనాలు 2గా విడిపోతారు. దాంట్లో లాభం లేదు. 50% ఓట్లు జగన్కి, 50% చంద్రబాబు అవుతాయి. కానీ మనం 3 ముక్కలు చేసామనుకోండి, ఒక ముక్క చంద్రబాబు నాయుడుకు ఉంటుంది, మిగతా 2 ముక్కలు జగన్ అన్నకి వెళ్తుంది. 3 ముక్కలు. అప్పుడు ఆయన ప్లాన్ ఏమనుకుంటున్నారండి, ఆయన ఏమి అయ్యి ఉండవచ్చు అంటే ఈ 3 ముక్కలు చేస్తే 2 ముక్కలు నాకెట్టాగో ఓటేస్తారు జగన్కి, ఆ ఒక ముక్క చంద్రబాబు నాయుడికి ఓటేసినా సరే నేనే గెలుస్తాను అని అంచనా వేశారు. ఇప్పుడు ఇది 3 ముక్కలు చేశాం కదా, 4 ముక్కలు చేశాను అనుకోండి 2 అయిపోతున్నాయి, ఉపయోగం లేదు. చేస్తే 3 చేయాలి లేదా 5 చేయాలి. అందుకని ఆయన స్ట్రాటజీగా 3 క్యాపిటల్స్ అన్నారు. అదృష్టవశాత్తు ఆ 3టిని ఆయన చెడగొట్టేశారు. ప్రజలు ఈ విషయం తెలుసుకోగలిగారు 3 క్యాపిటల్స్ అనేది ఒక అన్యాయం అని. అందుకని ఆయన ఓడిపోయారు అనమాట. ఇప్పుడు అందరూ అంటారు క్యాపిటల్ మాకు కావాలంటారు, అవునా? చూడండి, వైజాగ్ క్యాపిటల్ అంటే ఎలా ఉండేది చూడండి. వైజాగ్ క్యాపిటల్ అంటే వైజాగ్ ప్రజలు వాళ్ళ భూములు ఇచ్చి ఉండేవాడు. వైజాగ్ ప్రజలు వాళ్ళ భూములు ఇచ్చినా సరే ఈరోజు జగనన్న 3 క్యాపిటల్స్ అనేవాడు. అంటే ఈరోజు అమరావతి రైతులకు బదులు వైజాగ్ రైతులు రోడ్డు మీద ఉండేవాళ్ళనమాట. మీరు ఒప్పుకుంటారు ఈ పాయింట్? సార్, పులివేందుల క్యాపిటల్ అయినా సరే జగనన్న మార్చేవారు. ఎందుకు? 3 క్యాపిటల్స్ ఉంటే 3 ముక్కలుగా అయిపోతుంది. 2 ముక్కలు ఆయనకు వస్తుంది, ఒక ముక్క ఓట్లు సిబిఎన్ గారికి వస్తుంది. ఇది మేకింగ్ సెన్స్ అండి? ఇది ఈ గేమ్ అంతా అంటే ఈ గేమ్ ఇలా ప్లాన్ చేశారన్నట్టు. అంటే నాకేం చెప్పలేదు ఆయన. నేను గేమ్ చరిత్రలో చాలా మంది చేశారండి. సో ఇదే గేమ్ని జగన్ అన్న మళ్ళా చేశాడు. నేను చరిత్ర కొంచెం ఇష్టం కాబట్టి నాకు ఈ గేమ్ క్లియర్గా కనపడింది అనమాట. అందుకే నేను వీడియో చేసి గేమ్ బయట పెడదాన్ని ట్రై చేశాను. ఇది ఉందన్నమాట. మీరేనండి సార్, క్యాపిటల్ ఎక్కడ చేసినా నష్టపోయేవారు. వైజాగ్ రైతు రోడ్డు మీద ఉండేవాళ్ళు, పులివేందుల రైతులు కూడా రోడ్డు మీద ఉండేవాళ్ళు. మీరు చెప్పండి. యు సీ రైట్. అంటే ఇప్పుడు మళ్ళీ సిబిఎన్ గారు ఎన్ని క్యాపిటల్స్ సార్? అవే 3 అంటున్నారు కదా. 3 క్యాపిటల్స్ అంటలేదు కదా. ఓకే,
3 డెవలప్మెంట్ ఏరియాస్ అంటున్నారు అనుకుంటా, ఓకే. క్యాపిటల్స్ అంటలేదండి. ఆహా. డెవలప్మెంట్ ఆయన సాఫ్ట్వేర్ మొత్తం వైజాగ్ అంటున్నారు, ఓకే. తిరుపతి మొత్తం వేరే ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఆయన ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఓకే. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే ఇది క్యాపిటల్ విషయంలో అమెరికాలో చూసారనుకోండి, క్యాపిటల్ ఎప్పుడు డెవలప్ అవ్వదు. కాలిఫోర్నియా క్యాపిటల్ సాక్రమెంటో అనమాట. కానీ కాలిఫోర్నియాలో డెవలప్ అయిన సిటీలు శాన్ ఫ్రాన్సిస్కో, శాండియాగో, లాస్ ఏంజలీస్ ఇలా అన్నమాట. సో డెవలప్మెంట్కి క్యాపిటల్కి సంబంధం లేదు ప్రపంచంలో ఎక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో చెప్పే గ్రేట్ సిటీస్ అన్నీ ఏవి క్యాపిటల్స్ కావు. శాండియాగో, లాస్ ఏంజలీస్, చికాగో ఇవేవి రాష్ట్రాల క్యాపిటల్స్ కావన్నమాట, డెవలప్మెంట్ హబ్స్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉండాలి. క్యాపిటల్ ఓన్లీ అందరూ కూర్చొని పని చేసుకోవడానికి, సీఎం కూర్చొని పని చేసుకోవడానికి ఈ 3 ఉండాలి. ఈ మనమేమో 3 క్యాపిటల్స్ అని లా ఒకసాట, అడ్మినిస్ట్రేటివ్ ఒకసాట పెట్టాం. అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్ అంటారు అనమాట. ఆ క్యాపిటల్ బిల్డింగ్లో అందరూ అడ్మినిస్ట్రేటర్స్ కూర్చొని పని చేసుకుంటారు. దానికి ఎదురుగుండా లా ఉంటుంది అనమాట. దానికి ఎదురుగుండా హైకోర్టు ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి పని చేసుకోవచ్చు. అంత దగ్గరగా ఉంటాయి ఆల్ యూనిఫికేషన్స్. అన్నేమో 3 సెపరేట్ చేశారు, విచ్ ఈజ్ రాంగ్. ఆయన ఏమంటున్నారంటే ఇది క్యాపిటల్ అని బటన్ పెడితే డెవలప్మెంట్ అయిపోతుంది అనుకుంటున్నారు. సిబిఎన్ గారు ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేయబోతున్నారు ఏపీని డెవలప్ చేయడానికి? పాత స్ట్రాటజీసే యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఆయన ఫ్యూచర్ చూసి ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని క్యాచ్ చేస్తూ ఉంటారు. ఓకే. సాఫ్ట్వేర్ చూసి క్యాచ్ చేశారు, ఇప్పుడు కొత్త న్యూ టెక్నాలజీస్ చూసి క్యాచ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు అనమాట. పాత అంటే నాకేం చెప్పరు ఆయన ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు, బట్ నేను చూసిన దాన్ని బట్టి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారికి ఆపర్చునిటీ ఇచ్చారు కదా, లోకేష్ గారు ప్రపంచం మొత్తం తిరిగి తీసుకొస్తున్నారు. ఐ థింక్ లోకేష్ ఇస్ అ రియల్లీ గుడ్ అండ్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ దాట్. ఆయన స్టాన్ఫోర్డ్లో చదివారు, అమెరికా తెలుసు, అంతకంటే ఎవరు ఉంటారండి బెటర్ క్యాండిడేట్. ఓకే. అండ్ మన పవన్ కళ్యాణ్ గారు విలేజ్ ఎంపవర్మెంట్ గురించి చాలా మాట్లాడుతున్నారు, ఫండ్స్ గురించి, అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇది ఎంతవరకు డెవలప్ చేయబోతున్నారు? అంటే ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఐడియల్ క్యాండిడేట్ ఫర్ దట్ అండి. ఓకే. అంటే ఆయనకి మాసెస్లోను విలేజెస్లోను బాగా ఇంపాక్ట్ ఉందన్నమాట. ఆయన స్పీచెస్ కూడా రెవల్యూషన్గా మాస్గా ఉంటాయి. సో దానివలన జనాలకి బాగా కనెక్ట్ అవ్వగలుగుతారు, జనాలను ఆయన నమ్ముతారు, ఆయన చెప్పింది చేస్తూ ఉంటారు అనమాట. సో ఐ థింక్ పవన్ కళ్యాణ్ విల్ ఆల్సో సక్సీడ్. ఓకే. సక్సెస్ అవుతారు అనుకుంటున్నాను. Yes, all 3 will succeed. Andhra Pradesh will succeed, no doubt in that.